చీర ఆడబిడ్డకు పెట్టే సారే అని చెప్పి ఈరోజు మనం పెట్టినాం. అందరు సంతోషంగా పండగకు కట్టుకున్నట్టుగా ఈరోజు అక్కడ చీరలు కట్టుకొని ఉన్నారు. ఒకప్పుడు ఇచ్చిన చీరలు మీకు తెలుసు, నేను పెద్ద చర్చ చేయదలుచుకోలే. పంట పొలాలలో పిట్టల్ని బెదిరించడానికి కట్టేది తీసుకెళ్ళి, కానీ ఈరోజు ఆడబిడ్డలు పండగ పూట కట్టుకున్నట్టుగా సారె పెడితే, పుట్టింటి వాళ్ళు సారె పెడితే ఏ విధంగా చీర కట్టుకుంటుందో ఆడబిడ్డ సంతోషంగా ఈరోజు మా ఆడబిడ్డలు అందరూ కూడా చీరలు కట్టుకొని ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొంటే నిజంగా పోయిన సంవత్సరం మేము అందించిన చీరలు ఈరోజు మాకు సంతోషాన్ని అందించినాయి. అదేవిధంగా పట్టణాలలో కూడా కొంతమందికి గతంలో ఉత్పత్తి పూర్తి స్థాయిలో రాక వాయిదా పడ్డది. ఇప్పుడు వాటిని కూడా సీతక్క గారు పంపకాలు మొదలు పెడతామన్నారు. తొందరలోనే మున్సిపాలిటీలలో పట్టణాలలో కూడా మిగతా ఆడబిడ్డలకు 1,00,00,000 మందికి 1,00,00,000 చీరలు మనం పంచినాం. అదేవిధంగా ఇప్పుడు నూతనంగా ఆనాడు పాలపిట్ట రంగు ఇస్తే ఈరోజు చిలకపచ్చ రంగు ఈరోజు మనము నూతనంగా వెనకాల కనిపిస్తున్నాయి కదా. ఈరోజు ఈ చీరలు ఈ డిజైన్లు ఆమోదం కాబోతున్నాయి. ఈరోజు కొత్త చీరల్ని కూడా మా ఆడబిడ్డలందరికీ కూడా పెట్టడం ద్వారా పండుగ మీ సోదరుడు చాలామంది తల్లి అన్నదమ్ముళ్ళు సొంత చెల్లెళ్ళనే ఇంట్లోకి వెళ్ళగొడుతారు. ఈ మధ్యనే రాజకీయాలలో మీరు చూసారు, సొంత చెల్లెని ఇంట్లో నుంచి అన్నయ్యలు కొడితే ఏ రకంగా ఆ చెల్లి అన్న మీద శాపనార్థాలు పెడుతుందో. సొంత చెల్లి కూడా భారం అయింది అనుకొని ఇంట్లో నుంచి పంపించే ఆస్తిలో వాటా అడుగుతారని పంపించే సందర్భంలో 1,00,00,000 మంది ఆడబిడ్డల్ని ఈ మంత్రివర్గం సొంత సోదరి మనులాగా భావించి ఈరోజు మీకు చీర పెట్టే కార్యక్రమాన్ని, మిమ్మల్ని ఆర్థికంగా నిలబెట్టే ఒక ప్రణాళికను, మిమ్మల్ని కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ ఆడబిడ్డల ఆశీర్వాదం ఉన్నంతకాలం ఈ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి తీసుకొచ్చే శక్తి ఈ మహిళా శక్తి చేతుల్లోనే ఉంది. అందుకే 1,00,00,000 మంది బిడ్డలని 2034 లోపల కోటీశ్వరులను చేసే బాధ్యత మా మంత్రివర్గం తీసుకుంటుంది. ఆ దిశగా పనిచేస్తున్న కష్టపడుతున్న మా అధికారులను అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా ఆడపడుచులందరికీ మళ్ళొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సంబంధిత శాఖ మంత్రివర్యులు సీతక్క గారిని కూడా అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా.